హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి టాపిక్ ఏంటంటే అన్నదాత సుఖీభవ. సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పేమెంట్ అనేది చాలామంది కూడా నిన్న చెప్పినటువంటి వీడియోలో చూపించిన విధంగా మొబైల్‌లో అయితే చెక్ చేసుకున్నారు. కొంతమంది అమౌంట్ పడిందని కామెంట్స్ అనేటివి తెలియజేశారు. కొంతమంది అమౌంట్ పడలేదన్నా మేమేం చేయాలని చెప్పి అడుగుతున్నారు. అలానే గ్రీవెన్స్ ఫిర్యాదులు చేసుకునే దానికి మరొకసారి అవకాశం ఏదైనా ఉంటుందా అని చెప్పని అడుగుతున్నారనమాట. అలానే కొంతమందికి అమౌంట్ అనేది ఎన్‌పీసీ అనేది ఇనాక్టివ్ వల్ల పడలేదు. ఈకేవైసీ అనేది చేయించుకోకపోవడం వల్ల పడలేదని చెప్పి చూపిస్తుందని చెప్పని అడుగుతున్నారు. అలానే కొంతమందికి అసలు డీటెయిల్స్ అనేటివి ఓపెనే కావడం లేదు. సో, డాష్ అనేది పడి ఉందని చెప్పని అడుగుతున్నారనమాట. అంటే ఐఫోన్ లాగా పేమెంట్ స్టేటస్ నన్ను చూపిస్తుందని చెప్పని అడుగుతున్నారు. సో, ఇలాంటి వారందరికీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా సమాచారం అనేది అందించడం జరుగుతుంది. సో, తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని నిన్నటి రోజున ఒక వీడియో అయితే చేశాను. దాంట్లో చాలా అంటే చాలా కామెంట్స్ అనేటివి వచ్చాయండి. సో, ముఖ్యంగా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, ఈ పేమెంట్ అనేది మాకు క్రెడిట్ కాలేదు. సో, దానికి సంబంధించి చాలా రకాల రీజన్స్ అనేటివి ఉన్నాయండి. పేమెంట్ అనేది క్రెడిట్ కాకపోవడం వల్ల. సో, ఎందుకంటే ఇక్కడ మీరు స్టేటస్ అనేది చెక్ జేసుకోవాలి ముందుగా. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సో, మీరు ఎలిజిబుల్ అయి ఉన్నారా లేదా చూసుకోవాలనమాట. సో, ఎలిజిబుల్ స్టేటస్ అందు కేవలం మనకు మీరు ఈకేవైసీ చేసుకొని ఉన్నారా? ఈ పథకానికి ఎలిజిబులా కాదా అనేది మాత్రమే చూపించిందనమాట. అలా ఎవరికైతే చూపించిందో వాళ్ళకి నో డేటా ఫౌండ్ అనేది వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి పేమెంట్ అనేది రాదు. సో, మీరింకా ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదనమాట. అలానే కొంతమందికి ఈకేవైసీ పెండింగ్ అని చూపించినటువంటి వాళ్ళకి ఎన్‌పీసీ అనేది ఇనాక్టివ్ అనేది చూపించినటువంటి వాళ్ళకి ఈ 2 కారణాల చేత ఎవరైతే ఉన్నారో వారికి గ్రీవెన్స్ అవకాశం గనక ఇచ్చినట్లయితే ప్రభుత్వము ఖచ్చితంగా మీకు ఈ యొక్క గ్రీవెన్స్ పెట్టుకునేదానికి అవకాశం అనేది ఇవ్వవచ్చనమాట. సో, ఈ 2 రకాల ఆప్షన్స్‌తో ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదో వారికి మాత్రం ఖచ్చితంగా గ్రీవెన్స్ అవకాశం గనక ఇస్తే వారికి అవకాశం అనేది ఉంటుందనమాట పేమెంట్‌కి సంబంధించి. ఇక రిమైనింగ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలు, సో, పేమెంట్ స్టేటస్ నందు ఎంప్టీగా చూపిస్తుందని చెప్పి అడుగుతున్నారు. సో, ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో, ఇక్కడ ఏదైతే పేమెంట్ స్టేటస్ నందు పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని కూడా కాకుండా సో, అక్కడ ఐఫోన్ అనేది ఉందని చెప్పి అని అడుగుతున్నారనమాట. సో, ఇలా ఉంటే అమౌంట్ అనేది పడుతుందా లేదా అని చెప్పి అడుగుతున్నారనమాట. ఇలా ఉంటే మీరు వెంటనే కూడా మీ యొక్క వీఏఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలవండి. సో, వారు మీకు చెప్తారనమాట. మీ పేమెంట్ ఎందుకు అక్కడ చూపించడం లేదనేది. మేబీ ఎందుకు రీజన్ అనేది ఎన్‌బీసీ అనేది ఇన్‌యాక్టివ్‌లో ఉండడం వల్ల అయితే అయ్యి ఉండొచ్చనమాట. ఆ విధంగా పేమెంట్ స్టేటస్ అనేది చూపించకపోవడానికి గల రీజను. లేదా మీ పేమెంట్ అనేది హోల్డ్ అయ్యి ఉండి కూడా ఉండవచ్చనమాట. సో, అదే విధంగా ఇక్కడ చాలామంది కూడా మరొక రకమైన ప్రశ్నలు. సో, మీ ఇంట్లో మేము నలుగురమున్నాము. ముగ్గురికొచ్చేసి పొలముంది. సో, ఇక్కడ మాకు కేవలం ఒకరికి మాత్రమే అమౌంట్ అనేది పడింది. మిగతా వాళ్ళకి ఎందుకు పడలేదు? కేవలం పీఎం కిసాన్ మాత్రమే పడింది అని చెప్పని అడుగుతున్నారనమాట. సో, ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. సో, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో, మీకు ముఖ్యంగా ఒక యూనిట్ పరిగణిస్తుందని చెప్పింది గవర్నమెంట్. కుటుంబంలో ఒక యూనిట్‌కైతే తీసుకొని అందులో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభవ అయితే ఇస్తామని చెప్పిందనమాట. సో, కాబట్టి ఇంట్లో ఎంతమందికి పొలం ఉన్నా గాని మీకు అన్నదాత సుఖీభవ మాత్రం ఒక్కరికే వస్తుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరిగి ఉంటుంది గదా! సో, మీ ఇంట్లో ఎంతమంది ఏంటనే విషయాలన్నీ కూడా నమోదు చేసుకొని ఉంటారు. ఆ డేటాని లింక్ చేసేసారనమాట ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించి. సో, ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా మెయిన్ రూల్ అయితే అదేననమాట. మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా పీఎం కిసాన్‌కి ఏ విధంగా ఉంటాయో రూల్స్ అదే విధంగా అయితే అప్లికబుల్ అయితే అవుతాయన్నమాట. సో, కాబట్టి ఇంట్లో ఎంతమందికి పొలం ఉన్నా కేవలం ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం అనేది వర్తిస్తుందని చెప్పింది. సో, అలానే మీరు అంతకుముందు అంటే ఈ పేమెంట్‌లు రిలీజ్ కాకముందు చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ స్టేటస్‌ని చెక్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ బెనిఫిషియరీ ఉన్నట్లు మీకు అక్కడ ఎలిజిబుల్ స్టేటస్ నందు చూపించుంటుంది. సో, ఇవన్నీ కూడా నేను గతంలో అయితే చెప్పాను. సో, వాటిని మీరు చూసుండుంటే మీకు అర్థమై ఉంటుందనమాట. ఈ డౌట్‌కి మీకు క్లారిఫికేషన్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో, అలానే అమౌంట్ అనేది ఓకేనా? సో, అమౌంట్ అనేది ఖాతాలకు జమ అవ్వలేదు. ఎన్‌పీసీ అనేది డీయాక్టివేషన్‌లో ఉంది. సో, ఇప్పుడు మేము యాక్టివేట్ చేసుకుంటే అమౌంట్ పడుతుందా అని చెప్పి అడుగుతున్నారు. సో, యాక్టివేట్ అయితే చేయించండి. అమౌంట్ అనేది పడవచ్చు లేదా పడకపోవచ్చు. ఎందుకంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మందికి కూడా ఎన్‌పీసీ అనేది ఇన్‌యాక్టివ్ అనేది చూపించిందనమాట. వాళ్ళు యాక్టివ్ చేసుకున్నా గానీ తర్వాత అమౌంట్ అనేది రాలేదు. సో, తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పిందంటే గవర్నమెంటే అమౌంట్స్ అనేటివి హోల్డ్ చేసి ఉంది. సో, తర్వాత 20 రోజుల వ్యవధిలో అయితే విడుదల చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఎవరికీ కూడా అమౌంట్ అనేది పడలేదు. సో, కాబట్టి మనకిక్కడ గ్రీవెన్స్ అప్లికేషన్స్ అనేటివి తీసుకున్నా గానీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి
అమౌంట్ పడుతుందా అంటే కరెక్ట్‌గా చెప్పలేం. అమౌంట్ అనేది ఒకసారి రిలీజ్ చేసినప్పుడు అమౌంట్ పడిపోతే ఓకే. పడకపోతే చాలా ఇబ్బందులనేటివి ఫేస్ చేయాల్సొస్తుంది. సో, మేము అందుకే చెప్తామండి ప్రతి వీడియోలో కూడా కరెక్ట్‌గా అన్నీ కూడా మెయింటైన్ జేసుకోండి. ప్రతీదీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు కరెక్ట్‌గా అయితే ఉంటేనే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు మీరు అకౌంట్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీకు ఒకటే అకౌంట్ ఉంది. దానికి ఆధార్ సీడింగ్ లేదు. ఎన్‌పీసీ అనేది యాక్టివేషన్‌లో లేదు. సో, ఇలా పెట్టుకుంటే మీకు అమౌంట్ అనేది ఎలా వస్తుంది చెప్పండి? సో, కాబట్టి అమౌంట్ అనేది ఖచ్చితంగా రావాలంటే కొన్ని ఛానెల్స్ అనేవి మీరు ఫాలో అవ్వాలన్నమాట. కొన్ని ఛానెల్స్ అన్నా ఫాలో అయితే మీకు తెలుస్తుంది విషయం అనేది. సో, అన్నిటిని ఫాలో అవ్వమని చెప్పటం లేదు. ఇంక్లూడింగ్ నా ఛానెల్ కూడా ఫాలో అవ్వమని చెప్పటం లేదు. మీకు నచ్చితేనే మా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితేనే ఒక ఛానెల్‌ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో, వాళ్ళు చెప్పేటువంటి రూల్స్ అన్నీ కూడా వినండి. సో, వాటి ప్రకారమే మీరు డీబీటీ విధానంలో ఇప్పుడు అమౌంట్స్ అనేటివి పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆధార్ సీడింగ్, ఎన్‌పీసీ అనేది లింక్ ఉండాలి అకౌంట్‌లకనేటివి. ఇలా లేకుండా మీరు డబ్బులు పడలేదు అంటే ఇది సమయోచితం కాదనమాట. ఓకేనా? సో, అదే విధంగా ఇక్కడ కొంతమంది రీసెంట్ టైమ్‌లో కొంతమంది కామెంట్స్ ఎలా చేశారంటే, సో, ఆధార్ సీడింగు, ఎన్‌పీసీ అనేది లింక్ అనేది 2 ఒకటే గదా! అని చెప్పని అడిగారనమాట. అలా కాదు. ఆధార్ సీడింగ్ అనేది కేవలం మనం అకౌంట్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో దానికి సీడింగ్ చేసుకోవడం. అంటే ఆధార్ లింక్ చేసుకోవడం. ఇక్కడ ఎన్‌పీసీ అనేది లింక్ అంటే ఎన్‌పీసీఐకి మనం ఏదైతే అకౌంట్ ఆధార్ సీడింగ్ చేసుకొని ఉంటామో ఆ అకౌంట్‌ని లింక్ చేయడం. సో, కాబట్టి వీటికి రెండిటికి కూడా డిఫరెన్స్ అయితే ఉంది. సో, దాన్ని 2 ఒకటే అని చెప్పని అనుకుంటున్నారనమాట. సో, మీరు ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్‌లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు అని చెప్పి ఒక సెపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది నేను మీకోసం. సో, ఇవన్నీ కూడా మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా చూస్తున్నటువంటి వాళ్ళకి క్లియర్‌గా అయితే అర్థమవుతుందనమాట. సో, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్‌కి ఇంప్రెషన్ క్లిక్స్ అనేటివి చాలా బాగా వెళ్తే నలుగురికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో, కాబట్టి ఇప్పటి వరకైనా అర్థమైందా? మీకు పేమెంట్ అనేది ఎందుకు పడలేదు అనే దాని మీద? అలానే కొంతమందికి ముఖ్యంగా ఈకేవైసీ పెండింగ్ అదేవిధంగా ఎన్‌పీసీ అనేది ఇన్‌యాక్టివ్‌లో గనుక ఉన్నట్లయితే వారికి అవకాశం అనేది ఇస్తామని చెప్తుంది గవర్నమెంటు. ఆ తేదీ అనేది ఇంకా ప్రకటించలేదు గ్రీవెన్స్‌కి సంబంధించి. ఒకవేళ డేట్ అనేది వస్తే ఆ గ్రీవెన్స్ అప్లికేషన్ ఫార్మ్ కూడా రిలీజ్ చేస్తుందనమాట. అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలి ఇలాంటి వివరాలన్నీ కూడా నేను మీకు ముందు రోజుల్లో తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. అలానే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నిటిని కూడా ఫాలో అప్ చేసి మీకందరికీ కూడా ఈ విధంగా వీడియోస్ రూపంలో అయితే తీసుకురావడం జరుగుతుందనమాట. సో, ఇదన్నమాట ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.